మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పిసిఓఎస్ అనేది మనం ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళలో చూస్తున్న సమస్య. అంటే ఇది టీనేజ్ పిల్లల నుంచి కూడా అడల్ట్స్ వరకు కూడా ఈ సమస్య అనేది చాలా ఎక్కువ తీవ్రంగా ప్రాబ్లమాటిక్ గా ఉంది ఈ సమస్య. సో ఇది ముఖ్యంగా దీంట్లో మనం చూసేవి 3 రకాలైన లక్షణాలు. ఒకటి, పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడం. రెండవది, ఆండ్రోజన్స్ అనేది హైపర్ ఆండ్రోజనిజం అంటాం. అంటే ప్రతి ఆడవాళ్ళలో కూడా ఆడవాళ్ళకు సంబంధించిన హార్మోన్స్ తో పాటు మగవాళ్ళకు సంబంధించిన మేల్ హార్మోన్స్ కూడా కొద్ది మొత్తాల్లో ఉంటాయి. సో ఆ ఫీచర్స్ అంటే మేల్ హార్మోన్స్ కి సంబంధించిన ఫీచర్స్ కొంచెం ఎక్కువ అవడం, అంటే కొంతమందిలో చూసుకుంటే మనం ఈ అప్పర్ లిప్ పైన ఎక్కువ హెయిర్ గ్రో అవ్వడం, ఇక్కడ చీక్స్ పైన ఎక్కువ హెయిర్ గ్రో అవ్వడం, లేదా ఇక్కడ చిన్ పైన హెయిర్ రావడం, బ్రెస్ట్ పైన ఎక్కువ హెయిర్ డెవలప్ అవ్వడం, ఇట్లాంటివి. అదే విధంగా సన్నగా ఉండే హెయిర్ బాగా థిక్గా రావడం. సో ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హెయిర్ లాంటిది లేదా పింపుల్స్ అనేది, లేదా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండి ఈ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడం, ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించిన, అదే విధంగా మనం అల్ట్రాసౌండ్ చేసి అల్ట్రాసౌండ్ లో నీటి బుడగలు, అండాశయంలో నీటి బుడగలు అనేది కనిపించినా కూడా మనం ఈ పిసిఓఎస్ లేదా పిసిఓడి అనేది డయాగ్నోస్ చేయటం అనేది జరుగుతుంది. చాలా మంది పిసిఓడి అంటే ఏంటి, పిసిఓఎస్ అంటే ఏంటి అనేది కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయండి. పిసిఓడి పిసిఓఎస్ అనేది ఆల్మోస్ట్ ఒకటే. ఒకప్పుడు దాన్ని పిసిఓడి అంటే ఒక జబ్బు కింద తీసుకునే వాళ్ళు, డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది. తర్వాత టెర్మినాలజీ అనేది పిసిఓఎస్ గా మార్చడం జరిగింది. సో ఇది ఒక డిసీజ్ కి సంబంధించింది కాదు, ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం మాత్రమే అనేది తెలుసుకోవటం జరిగింది. సో దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. అదే విధంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, హెయిర్ గ్రోత్ కానీ, సిస్ కానీ, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ని కలిపి మాత్రమే మనం పిసిఓఎస్ అని డయాగ్నోస్ చేస్తాం. సో పిసిఓఎస్ అనేది అంటే వయసును బట్టి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుందండి. అంటే కొంచెం టీనేజర్స్ లో మెయిన్ గా ముఖ్యంగా ఏంటంటే పిసిఓఎస్ లో వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో, అంటే 2 రకాల పిసిఓఎస్ ఉంది. ఒబేస్ పిసిఓఎస్, లీన్ పిసిఓఎస్ అంటాం. సో ఈ ఒబేస్ పిసిఓఎస్ అన్న వాళ్ళలో సడన్ గా బరువు పెరగడం, మనం ముందు చెప్పుకున్న సిమ్టమ్స్ అన్ని రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో మనము డయాగ్నోస్ చేసిన తర్వాత మనం మెయిన్ గా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఏజ్డ్ పీపుల్ లో డయాబెటీస్ ఏమన్నా ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకుని, దీనికి సంబంధించిన టెస్ట్ అనేది మనం చేసుకుని, అల్ట్రాసౌండ్ లో సిస్ట్ అనేది మనం డయాగ్నోస్ చేసుకుని, ఏజ్ ని బట్టి పిసిఓఎస్ వలన డిఫరెంట్ రకరకాల ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కొంతమంది దీంట్లో వలన వచ్చే వెయిట్ గెయిన్ సమస్యల వలన బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఇన్ఫర్టిలిటీ సమస్యల వలన బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి హెవీ బ్లీడింగ్ అవ్వటం వలన దీని వలన సమస్య అనేది వస్తూ ఉంటుంది. సో సిమ్టమ్స్ ని బట్టి కొంతమంది ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, బాగా అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంది, ఆ సమస్య వలన కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో ఎవరైతే కనుక ఎటువంటి సమస్య అనేది వస్తుంది చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ గా లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాబట్టి, ఇది ఒక జబ్బు కాదు, ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమే మాత్రమే కాబట్టి మనం ముందుగా కూడా మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. సో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్స్, స్క్రీన్స్ కి అతుక్కోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ ఫోన్స్ కానీ ఈ స్క్రీన్ వలన అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, దెన్ అన్నెసెసరీ స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ కి చాలా లోన్ అవుతుంది. సో దీని వలన, ఈ స్ట్రెస్ వలన కూడా ఈ పిసిఓఎస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అండ్ ఈ ఫోన్స్ వలన నైట్ యూజువల్ గా, అంటే ఎర్లీగా పడుకోవాల్సింది పడుకోకపోవటం మూలాన ఆ లైట్ వలన బ్రెయిన్ సెల్స్ అనేది యాక్టివేట్ అయ్యి నిద్ర అనేది పట్టకపోవడం అనేది చేస్తుంది. సో వీటన్నిటి సమస్యల వలన నిద్ర లేకపోవడం, ఫోన్స్ ఎక్కువ టైం చూడటం వలన ఎక్కువ స్ట్రెస్ అనేది, ఆ కంటెంట్ ను బట్టి ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవడం జరగడం, వీటన్నిటి వలన కూడా
మనం జరిగే లైఫ్ స్టైల్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అండ్ యాక్టివిటీ ఎక్కువ చేయకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వీటన్నిటి వలన కూడా మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వస్తున్న ప్రాబ్లమ్ కాబట్టి మనం ఫస్ట్ ముందుగా చేయాల్సింది మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ అదే విధంగా మెడిసిన్స్ వాడుతూ థైరాయిడ్ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే దీనికి క్యూర్ అనేది జరుగుతుంది. పీసీఓఎస్ సమస్యలో ముఖ్యంగా ఏంటంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ గా జరగటం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు లేకపోవడం అనేది సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దీనికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం చెప్పుకున్నట్టు మనం తరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే బోత్ ఎప్పుడు కూడా పిల్లల సమస్య ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరిని ఈక్వల్ గా ఎవాల్యుయేట్ చేయాలి. సో మా హస్బెండ్ సైడ్ సెమెన్ అనాలిసిస్ అనేది ఎలా ఉంది, ఫీమేల్స్ పార్ట్నర్ సైడ్ మనం అల్ట్రాసౌండ్ చేసుకోవటం, బ్లడ్ టెస్ట్ చేసుకుని ముఖ్యంగా పీసీఓఎస్ ఫ్యాక్టర్ అనేది ఉంటే కనుక ఒబేసిటీ ఏమన్నా ఉందా, ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యారా, ఆ వెయిట్ వలన మనం వెయిట్ లాస్ అనేది మెయిన్ గా ముఖ్యంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మార్చుకోవటం, బరువు తగ్గటం వలన చాలా వరకు ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేయగలుగుతాం. ఎవరైతే కనుక బరువు తగ్గలేకపోతున్నారు లేదా బరువు నార్మల్ గా ఉన్నా కూడా పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనం మెడికేషన్ ద్వారా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సమస్యలు అనేది మనం చాలా వరకు రెక్టిఫై చేయొచ్చు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లంలో అండాశయంలో ఎగ్స్ అనేది ఉన్నాయి కానీ అవి ప్రాపర్ గా మెచ్యూర్ అనేది అవ్వకపోవడం వలన ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అండాశయంలో గుడ్లు అనేది నీరు అక్యుములేట్ అయ్యి వాటిలో ఆ ఎగ్స్ లో నీరు అక్యుములేట్ అయ్యి అవి సిస్ గా మారటం వలన మనకి ప్రెగ్నెన్సీ రావటం అనేది డిలే అవటం జరుగుతుంది.